మిత్రులందరికీ నమస్కారం. విజయ్ సోపానం ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలంగాణలో కాకి యూనిఫామ్ వేసుకోవాలని, పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా రాత్రింబవళ్లు కష్టపడుతున్న నిరుద్యోగ యువతకు ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. దాదాపు 5,800 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈసారి నోటిఫికేషన్లో ఆస్పిరెంట్స్ అందరూ షాక్ అయ్యే ఒక పెద్ద మార్పు జరగబోతుంది. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది, ఏ విభాగానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ కొత్త రూల్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొదటగా పోస్టుల వివరాల్లోకి వెళ్తే మొత్తం 5,800 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లభించింది. ఇందులో అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,000కు పైగా ఉన్నాయి. ఆ తర్వాత ఆర్మర్డ్ రిజర్వ్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు సుమారు 1,500 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలిన పోస్టులను జైళ్లు, బెటాలియన్ లాంటి ఇతర విభాగాలకు కేటాయించనున్నారు. ఇక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల విషయానికి వస్తే మొత్తం 280 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో దాదాపు 250 పోస్టులు కేవలం సివిల్ ఎస్ఐ విభాగంలోనే ఉండటం విశేషం. కాబట్టి ఎస్ఐ అవ్వాలనుకునే వాళ్లకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అయితే అందరి మైండ్లో ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? నమ్మదగిన సమాచారం ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆల్రెడీ సిలబస్, పరీక్షల నిర్వహణ మరియు ఎంపిక విధానానికి సంబంధించిన అన్ని కసరత్తులను పూర్తి చేసింది. అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ కూడా వచ్చేసాయి. దీని ప్రకారం ఈ నెల అంటే జూన్ 23వ తేదీన అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఏవైనా టెక్నికల్ రీజన్స్ వల్ల లేట్ అయితే జూలై మొదటి వారంలోనే నోటిఫికేషన్ పక్కాగా వచ్చేస్తుంది అన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు వీడియోలోనే అత్యంత ముఖ్యమైన పాయింట్, పరీక్ష విధానంలో జరిగిన మార్పు. ఫ్రెండ్స్, సిలబస్ మరియు ఎగ్జామ్స్ పాత పద్ధతిలోనే ఉంటాయి, కానీ ఈసారి ప్రిలిమ్స్ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ సమాచారం తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే మీరు పెట్టే ప్రతి 5 తప్పు సమాధానాలకు మీరు సాధించిన మార్కుల నుండి 1 మార్కు మైనస్ అవుతుంది అన్నట్టు. గతంలో నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఆస్పిరెంట్స్ తెలియని క్వశ్చన్స్ కూడా బ్లైండ్గా ఆప్షన్ పెట్టేసేవాళ్ళు, కానీ ఇకపై అలా కుదరదు. కేవలం మీకు ఖచ్చితంగా తెలిసిన వాటిని మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే వచ్చిన మార్కులు కూడా పోయే ప్రమాదం ఉంది. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇప్పటి నుంచే మార్చుకోండి. మరి ఫిజికల్ ఈవెంట్స్లో ఏవైనా మార్పులు ఉన్నాయా అంటే శారీరక దారుఢ్యంలో పరీక్షలు, పిఎంటీ, పీఈటీ ఎలాంటి మార్పులు ఉండబోవట్లేదు. పాత పద్ధతిలోనే 1,600 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ యథాతథంగా కొనసాగుతాయి. కాబట్టి కేవలం చదవడం మీదే కాదు, రోజు ఉదయం గ్రౌండ్కి వెళ్ళి ఫిజికల్ ఈవెంట్స్కి కూడా ఈ రోజు నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే పోలీస్ జాబ్ సాధించడంలో గ్రౌండ్ మార్క్స్ చాలా కీలకం. చివరగా నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే వయోపరిమితి, ఫీజులు, సిలబస్ పూర్తి డీటెయిల్స్తో మన ఛానల్లో ఇంకొక వీడియో వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, వాట్సాప్ స్టేటస్లో పోలీస్ ఆస్పిరెంట్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన విజయ్ సోపానం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్.